ఈ గోల్డ్ గేమ్స్ అయితే బాగా జరుగుతున్నాయి. మొన్ననే అనుకున్నాం యుద్ధాలు ఏమీ లేవు, ఇప్పుడు కూడా యుద్ధాలన్నీ క్లోజ్. అదే సందర్భంలో ఇప్పుడు ఈ పన్నులు సుంకాలు వీటికి సంబంధించినటువంటి సమస్య ఎవరికి పడుతుంది? ఎవరి మీద అయితే వాళ్ళ మీదనే పడుతుంది. బంగారానికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఆ ఎబియన్స్లో పెట్టున్నది గోల్డ్కి సంబంధించి. కానీ మొన్న 1,00,000 దాకా తీసుకెళ్తామని ప్రయత్నించారు. నేను ఆ రోజే చెప్పా, 1,00,000 దాకా తీసుకెళ్ళి 2-3 వేలు తగ్గితే ఆ రేంజ్లోనే ఉంచాలని చూస్తున్నారు అన్నటువంటిది. దాన్ని తట్టుకోలేక ఈ మధ్యకాలంలో 1 గ్రామ్ గోల్డ్లు 18 గ్రాముల గోల్డ్లు ఎట్లాంటివి కూడా కొంటున్నారు. పాపం జనం దగ్గర డబ్బులు ఆడి నుంచి వస్తే వీళ్ళు పెంచి పారేశారు కదా అనేసి ఎటా కుదురుతుంది. కానీ వీళ్ళకేమో అలా పెంచేసి ఆ లెక్కన కోటీశ్వర్ల వాళ్ళు. ఈ దెబ్బలో నాశనం అయిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళొకళ్ళు విజయవాడ దగ్గర చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సూసైడ్ చేసుకుని కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యాపారి. ఇంకొకటి రాయలసీమలో ఒకళ్ళు ఇట్లాగే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఉంటున్నాయి వ్యాపారస్తులేమో. ఇటు చూస్తే ఈ గ్యాంబ్లింగ్ నడుస్తూనే ఉంది. ఇవాళ ఏకంగా 96,750 రూపాయలట 24 గ్రాముల బంగారం. 96,750 రూపాయలు అంటే లక్ష కేవలం 3,500 తేడాలో ఉంది. రాబోయే రోజుల్లో అక్కడ దాకా తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక అది దాని నుంచి ఒక 2-3 వేలకు మించి మొన్న అయితే ఏమైంది, అక్కడ దాకా వెళ్ళేసి దాదాపు 91,000కి పడిపోయింది. గోల్డ్ కూడా వెండి కూడా దాదాపుగా 91,000 దగ్గర వచ్చేసింది కేజీ. మళ్ళీ ఇప్పుడు పెంచుకెళ్ళేటటువంటి అంటే ఒక గేమ్ నడుస్తూనే ఉంది అంతర్జాతీయంగా.